నా పేరు ముల్కూరు మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఈరోజు మనకు విత్తమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి రెండవ విడతలో మా పాలేరు నియోజకవర్గం నాయకనగూడెంలో 14వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీమతి కంచరి సైదమ్మ కొండలు ఇక్కడ అభ్యర్థిగా నిలబడతా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులు, పాలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతోనే అభ్యర్థిగా నిలబడతా ఉంది. మరి మనకు తెలిసిన విషయమే, రాష్ట్రంలో ఒక కీలక మంత్రి పదవిలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి పోషిస్తున్నటువంటి మంత్రి గారి నియోజకవర్గానికి గ్రామ పంచాయతీని కాంగ్రెస్ గెలిపిస్తే కాంగ్రెస్ ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది అనేది మనందరికీ తెలుసు. గత 40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే కూడా ఇరిగేషన్లో కానీ ఇతర విషయాల్లో కానీ స్వర్గీయ మాజీ మంత్రి రామిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, గత ఎమ్మెల్యే గారు, అంతకుముందు ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు సమ్మాన్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఈ నాయకనగూడెం గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే పరంపరను కొనసాగిస్తూ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైదమ్మ గారిని సర్పంచ్ చేస్తే ఖచ్చితంగా నాయకనగూడెం గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఖమ్మం జిల్లాలనే ముందుంచుతాం. ఎందుకంటే ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంతో పాటు ఈ ఖమ్మం జిల్లాకు మొదటి గ్రామం కాబట్టి జిల్లాలో అభివృద్ధిలో ఈ గ్రామాన్ని శిఖరాగ్రంలో ఉంచాలంటే మీరు కాంగ్రెస్ అభ్యర్థి సైదమ్మ గారిని, అదే రకంగా అన్ని వార్డు మెంబర్లను గెలిపిస్తే ఖచ్చితంగా నాయకనగూడెం అనేది రాష్ట్ర స్థాయిలోనే అభివృద్ధిలో ముందుంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైదమ్మ గారిని, వార్డు మెంబర్ని దీవించి అత్యధిక మెజారిటీతో గెలిపించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా ఈ గ్రామ ప్రజలకు కోరుతా ఉన్నాం.